Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం పట్టణ గొర్రెల సూరన్న కళ్యాణ మండపంలో జైహో బీసీ సదస్సు ముఖ్యాంతిథులుగా హాజరైన తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, రాష్ట్ర బీసీ సెల్ జనరల్ సెక్రటరీ గోపాలరావు, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి పోతుల అన్నవరం పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు పసలపూడి రాము, పెంటపాడు మండల అధ్యక్షులు కిలపర్తి వెంకటరావు పెద్ద ఎత్తున పాల్గొన్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాష్ట్ర जोहार इंडिया, जोहार इंडिया, जोहार. ओके ఆ కుటుంబాలు వ్యాపారాలు ఏకతాటిపై ఉండి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, ఈ తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించాలని కోరు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పీసీజే కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే, మన పీసీలందరూ ఐక్యతగా ఉండి మటుకు మా మైనార్టీలకి మసీదులకి పెయింటింగ్స్ కానీ మసీదులు కట్టించుకోవాలన్నా షాదీఖానాకి రాష్ట్ర వ్యాప్తంగా జైహో బీసీ మీటింగ్లు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, గతంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏం చేసింది, 2019 నుంచి 2024 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఏం చేశారు అన్నది ముఖ్యాంశం. ఆయన ఏం చేశారంటే, ప్రతి కులానికి కూడా కార్పొరేషన్ డివైడ్ చేసి, నేను 56 కులాలకి 56 కార్పొరేషన్లు వేసాను. ఈ 56 కార్పొరేషన్ల ద్వారా మరి అందరికీ న్యాయం కల్పించారంట. కార్పొరేషన్లకి చైర్మన్లు వేశారు, డైరెక్టర్లు వేశారు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు తప్పితే అందులో ఎక్కడా కూడా రూపాయి ఖర్చు పెట్టడానికి కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాలు పోలేదు. ముఖ్యంగా ఇంతకుముందు మిత్రులు చెప్పారు, ఏదైతే 34% రిజర్వేషన్. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు వెన్నెముక, బీసీలని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాగే ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అనేక రకమైన అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఈరోజు అధికారంలోకి చేర్చిన తర్వాత కేవలం ఏదైతే బీసీలు ఉన్నారో, బీసీలు ఎస్సీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏం చేద్దంటే ఈరోజు మరి ఈ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి మీద కానీ, అయ్యన్ పాత్ర గారి మీద కానీ, పేతాన్ సత్యనారాయణ గారి మీద కానీ, కొల్లు రవీంద్ర గారి మీద కానీ ప్రతి ఒక్కళ్ళ బీసీల మీద ఎందుకు చేద్దంటే వాయిస్తున్న బీసీలు తప్పనిసరిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా ఉన్నారు. వీళ్ళని అణచాలని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు అనేక రకమైన కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది. అయినా కూడా వాళ్ళు జడవకుండా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా నిలిచి ఈరోజు పార్టీకి సేవ చేసే దిశగా మరి ముందుకు వెళ్తా ఉన్నారు. మరి మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేశాడని కేవలం కార్పొరేషన్ ఏర్పాటు చేసి చాలా సంతోషం. ఈవేళ ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేసి ఈ రాష్ట్రం అంతా కూడా జైహో బీసీ సదస్సులు జరిపించాలనేటువంటి ఆలోచనతోటి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు
ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈవేళ మన నియోజకవర్గానికి వచ్చి తాడేపల్లిగూడెం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో బీసీ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, దీనికి మిత్రులు శ్రీధర్ గారు సహకరించి కళ్యాణ మండపాన్ని ఇవ్వడం చాలా ఆయన్ని అభినందిస్తా ఉన్నాం ఈ సందర్భంగా. అదేవిధంగా పెంటపాడు మండలంలో కూడా మండల పార్టీ అధ్యక్షులు, అక్కడ బీసీసీఎల్ అధ్యక్షులు ఆధ్వర్యంలో అక్కడ కూడా మీటింగ్ జరిపేటటువంటి కార్యక్రమం ఉంది. అదేవిధంగా రూరల్ మండలంలో కూడా బీసీసీఎల్ అధ్యక్షులు, అక్కడ పార్టీ ప్రెసిడెంట్, బీసీ ప్రతినిధులు అందరితో కూడా అక్కడ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాలుగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలను పెద్ద ఎత్తున నడపడం జరిగింది. ఎందుకంటే బీసీలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్నారు. వారి వల్లే తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. కాబట్టి బీసీలపై అక్రమ కేసులు పెట్టి వారిపై అక్రమ దాడులు చేసి వారిని బలహీనపరిస్తే తెలుగుదేశం పార్టీ బలహీనపడుతుందనే దుష్ట ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి మన బీసీ నాయకులపైన, కార్యకర్తలపైన అనేక అక్రమ కేసులు పెట్టడం జరిగింది. అనేక అక్రమ దాడులు కూడా చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే బీసీలపై ఇన్ని కేసులు పెట్టినా బీసీలు ఎవరు కూడా ఆధారపడకుండా తెలుగుదేశం పార్టీకి రెట్టింపు ఉత్సాహంతో పార్టీకి అండగా నిలబడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం ఏరియా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ రంగ సురేష్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐజేయు నాయకులు సోమ సుందర్, ఏపీ యుడబ్ల్యూజే జిల్లా కన్వీనర్ గజపతి వరప్రసాద్, తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు తమ్మిశెట్టి రంగ సురేష్ మాట్లాడుతూ ఏపీయుడబ్ల్యూజే పశ్చిమ గోదావరి జిల్లా శాఖ 36వ మహాసభ జనవరి 21వ తేదీన వీరవాసరంలో జరుగుతుంది అని, ఈ మహాసభలకు మన ప్రెస్ క్లబ్ సభ్యులందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ 7 మాకు సభ్యత్వం చెల్లించారు. దీన్ని మీ జిల్లాలో చేర్చుకోండి అని ఆ జిల్లా ప్రెసిడెంట్ ఒక లెటర్ రాసేయడానికి మనం చేర్చేసుకుంటాం. మరి అవ్వలేదు కదా, ఓటర్ లిస్ట్ మనకి మనం ఎట్లా పెట్టే చూద్దామని చెప్పి పక్కన పెట్టేది ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి కదా. ఓకే అయిపోతే అయిపోయింది. అక్కడ జిల్లా ప్రెసిడెంట్ తో లెటర్ తెచ్చుకో, నేను గూడెంలో వస్తాను, డబ్బులు కష్టక్కర్లేదు, నీ పేరు చిన్న పత్రిక ఎడిటర్ ఎవరైతే మిత్రులు ఉన్నారో మనకు దూరమైన జర్నలిస్టు మిత్రులకు సంబంధించి ఏదైతే ఇన్సూరెన్స్లు ఇప్పటికే ఆలస్యమైంది కావున ఈ నెల 25వ తారీఖుని అందరికీ ఇన్సూరెన్స్లు కల్పించే ఏర్పాటు అయితే మన ప్రెస్ క్లబ్ తీసుకుంది. కాబట్టి అదే రోజు 25వ తారీఖున మనకు సర్వసభ్య సమావేశం ఉంటుంది. ఆ రోజే మిత్రులు సభ్యులు ఎవరైతే ఉన్నారో అనారోగ్య కారణంగా కావచ్చు, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆర్థిక సత్కారం పేరున మన ప్రెస్ క్లబ్ ఆనవాయితీ కొత్తగా ప్రారంభించినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని కూడా ఆ రోజు అమలు చేయడానికి కొంతమంది సభ్యులను కూడా ఇప్పటికే ఎన్నికలు చేయడం జరిగింది. మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మనకు గౌరవ సభ్యులు ఎవరన్నా సూచించడం జరిగితే వారి తరపు నుంచి కూడా వారిని సెలెక్ట్ చేసి వారికి ఏదైతే 25వ తారీఖున ఏదైతే ఇన్సూరెన్స్లు ఎవరైతే అందరూ 130 మంది సుమారుగా మనకు ఉన్నారు, 121 నుంచి మిగిలిన వ్యక్తులు ఒక సాక్షి డెస్క్ నుంచి ఒక 5-6 ఉన్నారు. వారిని కూడా ఆ రోజు కూడా ప్రెస్ క్లబ్కి సంబంధించి సభ్యులుగా తీసుకోవాలనేది ఒక నిర్ణయం ఉంది. ఆ రోజే కమిటీ కూడా ఏర్పాటు చేసి ఆ రోజు వాళ్ళ 6గురిని కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రివిలేజ్ కమిటీ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఎవరైతే ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, కార్యదర్శి వాళ్ళ స్థానంలో ఇప్పుడున్న అధ్యక్షుడు, కార్యదర్శి వాళ్ళ ప్రివిలేజ్ కమిటీలో ఉంటారు. మిగిలిన స్టేట్ ఈసీ మెంబరు, అలాగే గౌరవ సోమసుందర్ గారు, మిగిలినటువంటి
ఈయన గజపతి ప్రసాద్ గారు 5గురు కలిపి ఆ రోజు 5గురు కూడా ప్రివిలేజ్ కమిటీలో నిర్ణయం తీసుకుంటారు. 25వ తేదీన సర్వసభ్య సమావేశంలో అదే రోజు ఇన్సూరెన్స్ కార్యక్రమంతో పాటుగా మన మిత్రులకి ఎవరికైతే ఉందో ఆర్థిక సత్కారం కూడా ఆ రోజు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఐడి కార్డుల విషయంలో కూడా ఆ రోజు అందరూ ఇప్పటివరకు చాలా మంది ఎవరు ఇవ్వలేదు. ఇన్సూరెన్స్ కోసం తంబు వేయడానికి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మన మిత్రులంతా కూడా ఆ రోజు అందజేస్తే ఐడి కార్డులు కూడా దగ్గరలో ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే ఇప్పటివరకు కూడా ఆలస్యం అవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే భవనం సంబంధించి తాత్కాలిక భవనం కోసం చాలా ప్రయత్నాలు చేసాం. ఆల్రెడీ దొరికినాయి, రెండు చోట్ల దొరికినాయి. కాకపోతే దానికి సంబంధించి ఏదైతే అద్దె విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. కాబట్టి అది కూడా మనకు ఇన్సూరెన్స్లు అయిపోగానే ఈ నెల నుంచి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కూడా తాత్కాలిక భవనం కూడా తీసేసుకోవడం జరుగుతుంది. ఇన్సూరెన్స్లు అయితే 25 దాకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజే మనం పెట్టేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఆ రోజు సభ్యులంతా వీలు చేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. ఆ రోజు అందరూ కూడా వచ్చి తంబేయాలి. అందరూ ఆధార్ కార్డులు ఎప్పటివరకు ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళందరూ పట్టుకుని జిరాక్స్లు తెచ్చుకోండి. అలాగే పాస్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో పాస్పోర్ట్ ఫొటోస్ కూడా తీసుకొస్తే ఆ రోజు తంబేసేసి ఇన్సూరెన్స్లు క్లెయిమ్లు చేసేసుకుని మీకు కార్డులు ఉంటాయి, ఆ కార్డులు పెట్టుకెళ్ళొచ్చు, పోస్టులకు సంబంధించిన కార్డులు. సో అందులో అదే రోజు ఆర్థిక సత్కారం కూడా ఉంటుంది. ఆధార్ కార్డు ఏదైతే ఐడి కార్డుకి సంబంధించినటువంటి ఇంకా ఇవ్వలేని వాళ్ళు ఉంటే ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 కార్యక్రమాలు కూడా ఆ రోజు రూపకల్పన చేసాం. అదే రోజు ఏదైతే షోకాశకి సంబంధించిన సమాధానం కూడా 25వ తారీఖు కూడా వాళ్ళ సమాధానం చెప్తే ఆ రోజు 25వ తారీఖు సర్వసభ్య సమావేశంలోనే వాళ్ళ మీద కూడా చర్యల ఏంటనే విషయం అనేది తెలిపోయి ఉంది. కాబట్టి వీళ్ళందరూ ఈ విషయాలన్నీ కూడా 25వ తారీఖున అయితే ఫైనల్ అయిపోతాయి. కాబట్టి తక్కువ సమయం పెద్దలు అడిగిన విధానం ప్రకారం ఆ రోజే చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులంతా ఈ విషయానికి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈరోజు ఏదైతే మనకి చెన్నకేశవ ఫ్యామిలీకి సంబంధించి ఒక గిఫ్ట్ మనందరికి ఇంచుమించుగా దాదాపు 121 నుంచి మనకి సహాయ సహకారాలు అందించినటువంటి మిత్రులు కూడా ఈ గిఫ్ట్లు అందజేసాం. ఈ సందర్భంగా లక్ష్మి గారి ద్వారా ఆ ఫ్యామిలీకి ఆ గిఫ్ట్ అందజేద్దామని చెప్పి అనుకుంటున్నాం. తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ 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 బలసులమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. పెద్ద సంఖ్య భక్తులు విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ వారం దాతలుగా అందరికీ ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తుల సహాయ సహకారాలతో ప్రతి వారం అన్నదానం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఎవరన్నా విరాళాలు ఇచ్చే దాతలు ఉంటే ఆలయ కమిటీని సంప్రదించవలసిందిగా వారు కోరారు. జన్మదిన సందర్భేణ మార్కండేయ ఆయుష్యాభివృద్ధిరస్తు. బాబు హారతి పట్టింది. సరస్వతి ఇక్కడ దీర్ఘ సుమంగళ్యాభివృద్ధిరస్తు. ఇలా ముందుకు వచ్చాయి. అడిగి తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు మన తాడేపల్లిగూడు గ్రామ దేవత శ్రీ శ్రీ బలసులమ్మ వారి యొక్క దివ్య క్షేత్రంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమం ప్రారంభించి భక్తులు విశేషంగా వచ్చారు. ఈరోజు అన్నదానానికి మన ఫ్రూట్స్ మార్కెట్ పండూరి సత్యబాబు గారి యొక్క ముద్దుల మనవడి పేరు మీద ఈరోజు అన్నదాన కార్యక్రమం మనకి వారు సహకరించారు. అన్న ప్రసాదాన్ని వితరణకి వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారు ఆశీస్సు ఉండాలని, అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయలే ఆ శక్తి భగవంతుడు అమ్మవారు ఆయనకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మరొక విశేషం ఏంటంటే ఇప్పుడు మన మంత్రివర్యులు శ్రీ పొట్టి సత్యనారాయణ గారు తలపించిన బహుత్తరమైన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు రాష్ట్రంలోని ఇప్పటి వరకు ఏ గుడిలోనూ ఇటువంటి కార్యక్రమం జరగలేదు, ఏ ఊర్లోనూ జరగలేదు. అది మన తాడేపల్లిగూడకి జరగడం చాలా అదృష్టంగా భావించుకున్నాం మేము. కారణం ఏంటంటే మొన్న 12-13వ తారీఖున విజయవాడ కనకదమ్మ వారు, రేపు ఎల్లుండి శ్రీకాళహస్తీశ్వర పూజలు, నెక్స్ట్ 25వ తారీఖు మన జ్యోతిర్లింగైనటువంటి ఒకటి శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి కళ్యాణం, మొన్నాడు 26వ తారీఖు ఉదయం అమ్మవారికి ఖడ్గమాల కుంకుమార్చన. ఈ ఖడ్గమాల కుంకుమార్చన అనేది చాలా మహిళలకు చాలా విలువైన పూజ. ఈ యొక్క పూజ మనం శ్రీశైలంలో చేసుకోవాలంటే
5,000 రూపాయలు టికెట్ అక్కడ కొనుక్కోవాలంటే. కానీ ఇక్కడ మన మంత్రివర్యులు మన అదృష్టం ఏంటంటే మనకి మా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండడం మన తాడేపల్లిగూడెం చేసుకున్న పుణ్యం. కారణం ఏంటంటే ఒకే ప్రాంగణంలో 9 దివ్య క్షేత్రాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు వచ్చే నెల 29వ తారీఖు వరకు జరుగుతాయి. కావున ఎప్పటికప్పుడు మేము ప్రతి శుక్రవారం జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా దాతల యొక్క సహకారంతో చక్కగా మన గుడి ఆవరణలో షడ్రసోపేతమైనటువంటి విందు ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం, అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే ఈరోజు సాయంకాలం 6 గంటలకి అంటే మన ప్రీతమ నేత ఉప ముఖ్యమంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ గారు వారి యొక్క ఆలోచనల మేరకు వారు సంకల్పించినటువంటి రాష్ట్రంలోనే ప్రప్రథమంగా 10 దేవాలయాల నుంచి ఇక్కడ మన ఆలయ ప్రాంగణంలో చక్కటి పందిర్లు ఏర్పాటు చేసి ఆ పందిర్లో వివిధ దేవాలయాలు అంటే సుమారుగా 10 దేవాలయాల నుంచి స్వామివార్లకి కళ్యాణాలు, అదేవిధంగా సామూహిక వ్రతాలు, అలాగే భక్తులు స్వయంగా పాల్పంచుకునేలాగా కుంకుమార్చనలు, ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మన ప్రీతమ నేత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా మన నియోజకవర్గం అలాగే పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా పాల్గొని ఆ దేవుళ్ళ యొక్క ఆశీస్సులు పొందాలనేసి అని చెప్పి మన మంత్రివర్యుల యొక్క ఆలోచన. ఆ ఆలోచన మేరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్పంచుకొని స్వామివార్ల యొక్క కృపకు పాత్రలు కావాలని మా ఉత్సవ కమిటీ తరఫున కోరి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా గుడి వద్ద అదేవిధంగా మీ గ్రామాల్లో కూడా రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ స్లిప్ తీసుకుని వచ్చి ఇక్కడ మేము వరుస క్రమంలో కూర్చోబెట్టి వారికి పూజా ద్రవ్యాలు కూడా ఉచితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాడేపల్లిగూడెం ప్రయాణికులందరికీ ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణావసరాలు తీర్చడమే కాకుండా ప్రోత్సాహక బహుమతులు కూడా ప్రతి 15 రోజులకు అందిస్తోంది. జంగారెడ్డిగూడెం, ఆచంట, గణపవరం, భీమవరం రూట్లలో ప్రయాణం చేసిన వారు ప్రయాణం పూర్తి చేసిన తర్వాత తమ టికెట్ వెనుక పేరు, మొబైల్ నంబర్ వ్రాసి బస్సులో ఉన్న గిఫ్ట్ బాక్స్ లో వేయవలెను. ఆ విధముగా ఈ నెల 01వ తేదీ నుండి 16 తేదీ వరకు ప్రయాణం చేసిన వారి టికెట్లు ఈ రోజు శుక్రవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిగూడెం బస్ స్టేషన్లో ప్రయాణికుల సమక్షంలో లక్కీ డీప్ నిర్వహించబడినది. అక్కడి వరకు ప్రయాణం చేసినటువంటి ఫోన్ నెంబర్ వేయకపోతే మీ రంగారెడ్డిగూడెం రూట్లో ఒక గిఫ్ట్. అక్కడి వరకు ప్రయాణం చేసినటువంటి రంగారెడ్డిగూడెం రూట్లో ఒక గిఫ్ట్ స్కీమ్ నిర్వహిస్తోంది. మరి రంగారెడ్డిగూడెం, ఆచంట, గణపవరం, భీమవరం రూట్లో ప్రయాణించేటువంటి ప్రయాణికులందరికీ కూడా మరి ఇలాంటి గిఫ్ట్ ప్రతి 15 రోజులకి ఒకసారి అందించడం జరుగుతుంది. ఇందులో ఈ బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులందరూ కూడా సురక్షిత ప్రయాణానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సుని ఎంచుకున్నందుకు మొట్టమొదటిగా వారికి ధన్యవాదాలు. మరి ప్రమాదకరమైనటువంటి ఆటోలలో, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించకుండా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణం చేసి మరి వారి గమ్యస్థానానికి సురక్షితంగా చేరాలనే ఉద్దేశంతో వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ గిఫ్ట్ స్కీమ్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి జీవీ మరి సౌజన్యంతో మరి ఈ గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ బస్సులో ప్రయాణం చేసిన ప్రయాణికులు తమ ప్రయాణం పూర్తయిన తర్వాత తమ టికెట్ వెనకాల వారి పేరు, ఫోన్ నెంబర్ రాసి బస్సులో ఉన్నటువంటి గిఫ్ట్ స్కీమ్ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో కనుక వేసి దిగినట్లయితే ప్రతి 15 రోజులకి ఒకసారి డ్రా తీసి మరి మీ అందరి సమక్షంలో
ఈ విజేతలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ విధంగా గిఫ్ట్లు కూడా అందజేయడం జరుగుతుంది. గత 3 నెలలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఆనందం వ్యక్తం చేస్తూ మేము ఎప్పుడు కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నామని చెప్పి వారు కూడా చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈసారి కూడా ఇలాగే గిఫ్ట్లు చేద్దాము. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ 17వ తారీఖున ఎక్కువ మంది ప్రయాణికులు లేనందువల్ల ఈరోజు చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు మొట్టమొదటిగా జంగారెడ్డిగూడెం రూట్లో ప్రయాణం చేసిన విజేతలు చూద్దాము. శ్రీ బలసులమ్మ ఆలయ ప్రాంగణం తాడేపల్లిగూడెం దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 19వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి జ్ఞానవాయువు లింగ స్వరూపులు మహిమాన్విత శ్రీకాళహస్తి క్షేత్ర అధిష్టాన మూర్తులైన జ్ఞాన ప్రసూనాంబిక శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం కార్యక్రమం జరిగింది. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. లక్ష్మీనారాయణాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. సజీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామ आचम्य अस्तौ प्रक्षाल्य ओं हां आत्मतत्त्वाय स्वाहा. ओं हां विद्यातत्त्वाय स्वाहा. ओं हां शिवतत्त्वाय स्वाहा. शिवाय नमः. आगमार्थं तु देवानां गमनार्थं तु राक्षसान्. कुरु घण्टारवं तत्र देवताग्वाणलाञ्छनम्. प्राणानां कुतस्तेषां पराभवः. येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः. आपदापहर्तारं సరే భక్తులందరూ మీ మనస్సులో మీ గోత్రము, మీ నక్షత్రము, మీ రాశి, మీ పేరు, మీ కుటుంబంలో ఉండే అందరూ अष्टाविंशतितमे कलौयुगे प्रथमे पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्री श्री ज्ञानप्रसूनाम्बादमेत श्रीकाళहस्तीश्वरस्वामिनः बलुसुलम्मदेवता आलय सन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन प्रभवादीनां दश्याः संवत्सराणां मध्ये स्वस्ति श्रीमङ्गलकर शोभकृत्नाम संवत्सरे उत्तरायणे नक्षत्रजातकस्य ध्रुवपत्नीः सौधिनी कुमारनामकवती सौभाग्यवती रोहिणी नक्षत्रजातकवती सपुत्रकस्य बालराजेशनामधस्य पूर्वाषाढनक्षत्रजातकस्य सहकुटुम्बस्य विशालनामधस्य रोहिणी नक्षत्रजातकस्य ध्रुवपत्नीः कीर्तिनामदेवती मृगसुरा नक्षत्रजातकवती वेङ्कटसत्यवीरनामधस्य मृगसुरा नक्षत्रजातकस्य यत्र योगीश्वर कृष्ण यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयोर्भूति गवाणी धर्मधर्मः स्मृते सकल कल्याण भाजनं यत्र दायते पुरुषस्य मयं नित्यं भजामि शरणम्. తాడేపల్లిగూడెం పట్టణం కొబ్బరి తోటలో శ్రీదేవి మహంకాళి అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం ఆలయం వద్ద మహిళలు లలిత సహస్రనామార్చన, రాత్రి కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు జరిగాయి. చిన్నారుల నృత్య ప్రదర్శన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షుడు ఎగ్గిన నాగబాబు, భక్తులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం కొబ్బరి తోటలో శ్రీ దేవి మహంకాళి అమ్మవారి 44వ జాతర మహోత్సవాలు ఈ సంవత్సరం 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ 10 రోజుల పాటు అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మన ప్రాచీన సాంప్రదాయాలు అన్నీ తెలిసే విధంగా హరికథ, బుర్రకథ, కూచిపూడి, భరతనాట్యాలు, తోలుబొమ్మలాట చూపుతో సహా అలాగే ఈనాటి యువతకి కావలసినటువంటి ఆర్కెస్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 25,000 మందికి అన్న సమారాధన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని, అలాగే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని వచ్చిన కళాకారులకి చిరు సత్కారాన్ని అందించడం, అలాగే అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందడం కూడా జరిగింది. వారందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. దోమల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలంటూ వైద్య ఆరోగ్య శాఖ ఇంటింట ప్రచారం తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు నేతృత్వంలో శుక్రవారం 19/01/24న చేబ్రోలు, కాగుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రముల పరిధిలోని నారాయణపురం, ఉంగుటూరు గ్రామములలో ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈరోజు ఉంగుటూరు మండలం, ఏలూరు జిల్లా, నారాయణపురం సచివాలయం పరిధిలో మరి డ్రైడే కార్యక్రమాల గురించి గృహస్థులకు అవగాహన కల్పించడం కోసం మరి ఈ యొక్క అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా గృహాల వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్న తగు జాగ్రత్తలు పాటిస్తూ నీటి నిల్వ లేకుండా మీ గృహాల వద్ద ఉన్నటువంటి ప్రాంతాలను చూసుకున్నట్లయితే కనుక దోమలు ఆవాసం చేసే ప్రాంతాలను ఎప్పుడైతే మనం కనుగొని దాన్ని మనం డిస్ట్రాయ్ చేశామో ఎప్పుడు కూడా దోమలు నివసించడానికి ఆస్కారం ఉండదు. ఎక్కడైతే దోమలు పుట్టుతున్నాయో అక్కడ మరి యొక్క వ్యాధులు, మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికున్గున్యా కానీ వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీటి నిల్వ లేకుండా నీటి పారుదల ఎక్కువగా జరిగేటట్లు మీరు వాడే చెత్త చెదారం అవన్నీ కూడా నిరుపయోగం ఉన్న చెత్త చెదారం ఇది ఉన్న డ్రైన్లో పడేయకుండా పంచాయతీ వారు వాడు వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి అందజేసినట్లయితే కనుక ఈ సేఫ్ సైడ్లో డిస్పోజ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా పాటిస్తూ ఈ నిర్ధారణ పరీక్షలు అనేవి మీ సమీపంలో ఉన్న హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో చేస్తున్నారు కనుక ఈ పరీక్షలు కూడా మీరు సద్వినియోగపరుచుకుని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ ఆఫీసర్ తరఫున మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాం. ఆరోగ్య సహాయకుడు నామాల రాజు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రత మన అందరి బాధ్యత అని తెలియజేశారు. ఇంటి పరిసరాలలో కొద్దిపాటి నీరు నిల్వ ఉండుట వలన దోమలు పెరిగి అవి కుట్టుట వలన డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కావున ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.